వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ వ్యూవర్స్. లేటెస్ట్ న్యూస్ మనకు ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇరాన్ నుంచి. ఇరాన్ సలహాదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరు ముబ్తజా ఖమేనీ సలహాదారు, ఆయన పేరు వచ్చి యూసఫ్ పజాస్కియన్. ఇతను ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, ముబ్తజా ఖమేనీ బాగున్నాడు, హెల్త్ బాగుంది, ఎలాంటి థ్రెట్స్ లేవు అనేది ఈయన ఆర్గ్యుమెంట్. కానీ మనకు యుఎస్కు సంబంధించిన పత్రికలు, వెబ్సైట్లు ఏం చెప్తున్నాయంటే, అతను కాళ్ళకు దెబ్బ తగిలింది, ఇంజూర్డ్ అయ్యాడు, చేతులకు దెబ్బ తగిలింది, ఆల్మోస్ట్ చావు బతుకుల్లో ఉన్నాడు, సీరియస్గా ఉంది, వీళ్ళు అబద్ధం చెప్తున్నారని వాళ్ళు అంటున్నారు. సో యూసఫ్ పజాస్కియన్ ఏం చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఏమీ కాదు, ముబ్తజా ఖమేనీ హ్యాపీగా ఉన్నాడు అనేది చెప్తున్నారు. యుద్ధం అనేది స్పీడ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు డౌన్ఫాల్ అయ్యే సిచ్యువేషన్ కనపడడంలే. గంట గంటకి తీవ్రత పెరుగుతుంది, యుద్ధ తీవ్రత, కసి పెరుగుతుంది. ఒకరిని ఒకరు డామినేట్ చేసుకొని పోటాపోటీగా మిజైల్ అటాక్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ముబ్తజా ఖమేనీ హెల్త్ చాలా ముఖ్యం. అతను మాత్రం చనిపోతే ఖచ్చితంగా యుద్ధం అనేది మరో తీవ్ర రూపం దాల్చడానికి అవకాశం ఉంది. సో ఈ సలహాదారు యూసఫ్ పజాస్కియన్ ఎవరంటే, మనకు మసూద్ పజాస్కియన్ అని ఉండేవాడు, ఎవరు సీనియర్ ఖమేనీ వాళ్ళ దగ్గర పనిచేసేవాడు. అతని కొడుకే ఇతను. అంటే సీనియర్ ఖమేనీ, జూనియర్ ఖమేనీ, ఓకే, సీనియర్ పజాస్కియన్, జూనియర్ పజాస్కియన్, ఇట్లా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. యుద్ధం అనేది కంటిన్యూ అవుతూ ఉన్నది, తీవ్రం అవుతూనే ఉన్నది. ఎంత తగ్గించాలని ప్రయత్నించినా తగ్గడం లేదు. అగ్గి అన్నట్టు, ఒకసారి అంటుకున్న అగ్గి ఆరడం అనేది అంత సింపుల్ విషయం కాదు, అంత ఈజీగా తగ్గేది కాదు. సో ఇందులో ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, ప్రకృతి కూడా ఇరాన్కు సహకరిస్తున్నట్టు అనిపించడంలే. ఒక సైడ్ నుంచి సైరన్లు ఉన్నాయి, ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా చాలా సైరన్లు మోగుతున్నాయి. అంటే రెగ్యులర్గా వాళ్ళు ఇజ్రాయెల్లో బంకర్లు ఉంటాయి, తర్వాత సైరన్స్ పెట్టుకుంటారు, వీక్లీ వన్స్ అన్నా చెక్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఎలాంటి థ్రెట్ ఉంటుందో తెలియదు. కానీ ఇరాన్లో సైరన్లు మోగడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం, ఎందుకంటే వార్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి. సో వాళ్ళు ఎంత సెక్యూర్గా ఉన్నా ఆమ్ల వర్షం కురుస్తుంది అక్కడ. ఆమ్ల వర్షం అంటే బ్లాక్ రెయిన్, అది చాలా డేంజరస్ మిత్రులారా. ఎట్లా అంటే, మనకు వైట్ రెయిన్ వచ్చినప్పుడు అగ్రికల్చర్కు, తర్వాత మన లివ్లీహుడ్కు, వాటర్ రిసోర్సెస్, ఇలా ఎలా మన హోమ్ సంబంధించిన డొమెస్టిక్ పర్పస్లో మనం ఎలా వాడుకుంటామో అన్ని రకాలుగా డ్యామేజ్ చేసేదే బ్లాక్ రెయిన్, ఆమ్ల వర్షం. అంటే దాని స్కిన్ మీద పడితే ర్యాషెస్ వచ్చి స్కిన్ లెగిసిపోద్ది, లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది, కాఫ్ అంటే దగ్గు బాగా పెరిగిపోతుంది, కాఫ్ ఎక్కువ వస్తుంది, హెడేక్ వస్తుంది, కంటి చూపు మందగిస్తుంది, వాకింగ్ చేయలేము, డిహైడ్రేషన్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ అంటే నరాలు సరిగ్గా పనిచేయవు, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, అంత భయంకరమైన వర్షం. సో ఒక్కాంచి యుద్ధంతోనే మనం సఫర్ అవుతుంటే, ఈ ఆమ్ల వర్షం, ఇట్ మీన్స్ బ్లాక్ రెయిన్ ఏంట్రా బాబు మా ఇంట పడిందని చెప్పి భయంకరమైన బాధలో ఉన్నది. అయితే ఈ బ్లాక్ రెయిన్ ఇంకో రకం కూడా ఎఫెక్ట్. ఎలా, ఇరాన్కు సంబంధించిన రిఫైనరీ ఆయిల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇది మనం రెగ్యులర్గా అన్ని చోట్ల వినే విషయమే. కానీ దానికి, ఆ ఫైర్కు, ఆ బ్లాస్టింగ్ తర్వాత వచ్చే మంటలకు ఈ బ్లాక్ రెయిన్, ఆమ్ల వర్షం యాడ్ అయినప్పుడు అది మరో లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. చాలా దారుణమైన బర్నింగ్స్ వస్తాయి. అసలు ఇరాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేదు. మేము ఉంటామా, బ్రతుకుతామా, తింటామా, అసలు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు అనేది వాళ్ళ వ్యూ. ఇందులోనే ఒకాంచి యుద్ధం, ఒకాంచి ఆమ్ల వర్షం, వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం, బతుకు జీవుడా అని అన్న అవకాశం లేదు. ఇప్పుడు ఏ యుద్ధంలోనైనా మనం నార్మల్గా చూసుకుంటే ప్రజలకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, పాలిటీషియన్స్, ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇండియా అనుకోండి, డెమోక్రటిక్ కంట్రీ, దీనికి ఒక పద్ధతి, అటాక్ చేయాలా వద్దా అనేది చెప్పి అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు. ఇరాన్ లాంటి ఒక హిజ్బుల్లా, హౌతీ, తర్వాత హమాస్ ఇలాంటి టెర్రరిస్ట్ మిలిటెంట్ల దగ్గర పెట్టుకున్న వాళ్ళు రూడ్గా ఉంటారు, క్రూరంగా ఉంటారు. సో వాళ్ళు ఈ హ్యూమన్స్ గురించి పట్టించుకోరు. సో యుఎస్ అనేది వెనకకి ఎందుకు తగ్గుతుందంటే ప్రజల గురించే. వాడు నిజంగానే కాలిఫోర్నియాలో ఎక్కడైనా దాడి చేసినా, న్యూయార్క్ మీద దాడి చేసినా, ఇట్స్ అ డ్యామేజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ అమెరికా. అది అమెరికాకు అవమానం. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దనేది కొంచెం డిఫెన్స్ తగ్గడం కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెంచరీ చేసే క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రతి బాల్ హిట్ చేయడు, కొన్ని ఆపుతాడు, ఏదో సినిమాలో ఉంటుంది డైలాగు. సో అట్లాగా అమెరికా, చైనా, ఇండియా లాంటి, రష్యా లాంటి దేశాలు ఈ సుప్రీం పవర్స్ ఏవైతే ఉన్నాయో వెనక ముందు ఆలోచిస్తాయి.
పబ్లిక్ సేఫ్టీ, డెవలప్మెంటు, ఒక యుద్ధం ఎంత డిజాస్టర్‌కు దారి తీస్తదో, మళ్ళీ అది కవర్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డికేడ్స్ పడతాయో అని ఆలోచిస్తది. బట్ ఇరాన్‌కు అలాంటి పబ్లిక్ సేఫ్టీ గానీ, గోల్స్ గానీ అవేవీ లేవు. ఓన్లీ పంతం నెగ్గించుకోవాలి. బ్లడ్‌కు బ్లడ్డు, కన్నుకు కన్ను, చావుకు చావు. ఇదే సిద్ధాంతంతో యుద్ధం నడుస్తోంది. సో, ముబ్తజా ఖమేని బతికాడని చెప్తున్నారు, వీళ్ళు చచ్చాడని చెప్తున్నారు. ఆ తర్వాత నెతన్యాహు మీద మేము అటాక్ చేసినాం వాళ్ళు చెప్తున్నారు, నెతన్యాహుకి ఏం కాలేదని వీళ్ళు చెప్తున్నారు. సో, ఫైనల్‌గా ఈ అన్నిట్లో ట్విస్ట్ ఏమంటే రెయిన్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. సో, దీని ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా పబ్లిక్ సేఫ్టీగా ఉండి హ్యాపీగా రికవర్ అవుతారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.